హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ. ఇది మనకి టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకొని అందులో మనకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని బీరకాయ ముక్కలన్నిటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా బాగా కట్ చేసుకొని చిన్నగా అవి ఈ ఆయిల్లో డైరెక్ట్ వేసేయండి. ఈ ప్రాసెస్ అనేది ఇన్స్టెంట్గా మనకి టైం లేనప్పుడు, పొద్దున్నే హడావిడిగా ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు, టైం లేదనుకున్నప్పుడు ఇలా అయితే చేయండి. టేస్ట్ అనేది ఏమాత్రం కూడా తగ్గకుండా చాలా బాగుంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం బీరకాయ ముక్కల్ని కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేయండి. అలాగే 2 టమాటాలను కూడా యాడ్ చేయండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ పైన పెట్టి ఒక 15 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మగ్గిన తర్వాత ముక్కలు అనేటివి కొంచెం మగ్గిన తర్వాతనే మనము కారం అనేది అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనకి కారం ఎంతైతే రుచి తింటామో అంత రుచికి సరిపడా కారం, ఉప్పు అయితే వేసుకొని మనము మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో మొత్తం ఉడకనివ్వాలి. మనం ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. కర్రీ అంతా కూడా ఆ బీరకాయలో నుంచి వాటర్ అంతా కూడా ఊరి మంచిగా కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. బీరకాయ ముక్కలు ఉడికాయి, కర్రీ అనేది మనకి చాలు అడ్జస్టబుల్ అయింది అనుకున్నప్పుడు మనం లాస్ట్గా పైనుంచి కొత్తిమీరని అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే